హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే అగారో నుంచి వెళ్ళి డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ అనేది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. పెద్ద బాక్స్ అంటే యాక్చువల్లీ బాక్స్ చాలా పెద్దగా ఉంది, బట్ కెమెరాలో కూడా కనబడకపోవచ్చు. బట్ ఇది నేను షార్ట్స్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఫస్ట్ దీని మీద ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. దాని తర్వాత మనం అన్బాక్సింగ్ చేసి ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పి దాని గురించి మొత్తం మాట్లాడుకుందామండి. ఫస్ట్ దీనిలో వచ్చిన ప్యాకింగ్ మీద వచ్చిన నేమ్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఒక సైడ్ కనుక చూస్తే మనకు డ్రై అండ్ వెట్ అండ్ బ్లో అని చెప్పి రాసి ఉందండి. అండ్ ఇది డ్రై అండ్ వెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మనం వెట్ అంటే కొన్ని వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత మనం డ్రై చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ముందు స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీని పవర్ గురించి ముందు మాట్లాడుకోవాలండి. 1600 వాట్స్ అని చెప్తున్నారండి. అండ్ వోల్టేజ్ 230 వోల్టేజ్ అని వస్తుంది చెప్తున్నారు. అండ్ పవర్ కార్డ్ లెంత్ వచ్చేసి 5 మీటర్స్. ఇది పవర్ కార్డ్ తోటే వర్క్ చేస్తుంది. ఒక మైనస్ అని చెప్పొచ్చు అండి ఇది. అండ్ దీనిలో కెపాసిటీ వచ్చేసి 21 లీటర్స్ అని చెప్తున్నారండి. అండ్ సక్షన్ పవర్ అప్ టు 21 kbpv. అండ్ వెయిట్ వచ్చేసి 6 kgs అని చెప్తున్నారండి వీళ్ళు. అండ్ డైమెన్షన్ వచ్చేసి 400 mm × 390 mm × 476 mm. అండ్ మోడల్ నేమ్ వచ్చేసి ఎస్. అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్ అండి. బట్ నేను మాత్రం 6,150 రూపీస్ కి పర్చేజ్ చేశానండి. ఇట్ సైడ్ కనుక చూస్తే మనకు అల్యూమినియం మెటల్ ట్యూబ్ అని ఇచ్చారు. అండ్ లో నాష్ మోటార్ అని ఇచ్చారు. 21 లీటర్ కెపాసిటీ అండ్ అప్ టు 21.5 kPa సక్షన్ పవర్ అని ఇచ్చారండి. అండ్ ఇందులో బాక్స్ లో వచ్చే కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి మెయిన్ యూనిట్, దాని తర్వాత హౌస్ పైప్, దాని తర్వాత అడ్జస్టబుల్ ఎక్స్టెండబుల్ ట్యూబ్ ఒకటి ఇచ్చారండి. అండ్ ఫ్లోర్ బ్రష్ ఒకటి ఇచ్చారండి. అండ్ అబ్జర్వింగ్ బ్రష్ ఒకటి ఇచ్చారు. 3 వాయిస్ నాజల్ ఒకటి ఇచ్చారండి. అండ్ మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్ ఒకటి ఇచ్చారు. ఇందులో టోటల్ వచ్చేసి 7 ఐటమ్స్ అనేది రావడం జరుగుతుంది. నేను ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి చూపెడతానండి. అండ్ దీని బాక్స్ లో ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. మనం నైఫ్ తో కట్ చేద్దాం ఫస్ట్ మనం దీన్ని. అమెజాన్ వాళ్ళు బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా పంపిస్తారండి. అంటే ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా అయితే పంపిస్తారండి. ఇవేవైనా కూడా నేను ప్రతి ఒక్కటి నేను కొనిచేస్తున్నాను అండి. కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలండి మనకి. అండ్ ఒక లైక్ మాత్రమే మేము అడిగేది. అండ్ మీకు నచ్చితే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నచ్చకుండా మాత్రం వద్దు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒక పైప్ ఇచ్చారండి ఇందులో. అది ఒక 1 to 1.5 మీటర్ ఉంటుందండి పైపు. యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారండి. ఒక అల్యూమినియం పైప్ అనేది ఇచ్చారండి ఒకటి. ఇది అబ్జర్వింగ్ బ్రష్ అని చెప్పొచ్చు అండి. అండ్ అబ్జర్వింగ్ బ్రష్ ఇది అబ్జర్వింగ్ ఎక్స్టెండెడ్ ట్యూబ్ అన్నమాట. అండ్ దేని ఏ పార్ట్స్ ఏందో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను మీకు చేసినాక ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను చూపెడతానండి. దీని మీద అయితే ఎట్లాంటి నేమ్స్ అయితే లేవు. ఒక నాజల్ అనేది ఇచ్చారండి ఇది. అండ్ ఒకటి చిన్నది బ్రష్ అంటే సక్షన్ టైప్ ఒకటి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్రష్ టైప్ సక్షన్ ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ మనకు టోటల్ యూనిట్ చూస్తే మాత్రం ఇట్లా వచ్చిందండి. దీని టోటల్ స్టీల్ లో వచ్చింది. మొత్తం టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ టైప్ ఉందండి ఇది. అండ్ 5 మీటర్ కేబుల్ అయితే ఇచ్చారండి మనకి. ఇది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంది అని చెప్పి నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మనం కలుద్దాం స్క్రీన్ మీద. ఫస్ట్ మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందామండి. కింద కనుక చూస్తే మనకు ఒక స్మాల్ వీల్స్ అనేది ఇచ్చారండి. అంటే ఇది ఎక్కడికంటే అక్కడ లాక్కొని వెళ్ళేలాగా వీల్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి పైప్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం టోటల్ స్టీల్ బాడీ తో వచ్చిందండి. అంటే మీకు రస్ట్ పట్టకుండా స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చిందండి. ఇది మీద వచ్చేసి మొత్తం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది. ఇక్కడ బ్రాండింగ్ అనేది అగారో అని చెప్పి ఇక్కడ రాసి ఉందండి. అండ్ మీద కనుక చూస్తే మనకు ఒక హ్యాండిల్ టైప్ ఇచ్చారండి. టోటల్ లుక్ బాడీ పరంగా మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చు. ఒక 5 మీటర్ కేబుల్ కూడా ఇచ్చారండి. ఇది ఒకటే నేను మైనస్ అని చెప్తానండి. 5 మీటర్ ఇవ్వడం. ఇది ఒక 10 మీటర్ ఇస్తే బాగుండని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి మనం కేబుల్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకోవడం కుదరదు కదా. అసలు కార్డ్లెస్ ఇస్తే బాగుండనేది నా ఉద్దేశం యాక్చువల్ ఇట్లాంటి వాక్యూమ్ క్లీనర్స్. అండ్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్స్ ఉంటాయండి. ఈ బటన్ క్లిక్ చేసి సరిపోద్ది. మనం ఇలా పైకి అంటే ఇది ఓపెన్ అయిపోతుంది. అండ్ తర్వాత మనము టోటల్ ఇలా మోటార్ అనేది ఇట్లా ఉంటది అన్నమాట. మనకు టోటల్ ఇది సక్షన్ పవర్ అన్నట్టు ఇది మొత్తం టోటల్ అనేది. అండ్ తర్వాత ఒకటి బయటది ఒకటి జాలీ టైప్ ఇస్తారండి. ఇది అంటే మనకు కింద పడ్డ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉండడానికి వెట్ అండ్ డ్రై కోసం. అండ్ మనకు లోపల చూస్తే టోటల్ స్టీల్ ఇలా ఇస్తారండి. టోటల్ ఓపెన్ అనేది ఇట్లే ఉంటదండి. టోటల్ మనకి కింద వీల్స్ అనేది ఇట్లా వచ్చాయండి. ఒకసారి చూడండి మీరు. వీల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందనే చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ టైం ఇది క్లీన్ చేసేటప్పుడు ఇది తీసి ఇందులో పెట్టాల్సి ఉంటది. దాని తర్వాత మీరు ఇటు సైడ్ బటన్స్ ఉంటాయి కదా. ఈ బటన్స్ అనేది ఇందులో మీరు హుక్ చేయాల్సి ఉంటది. ఈ బటన్స్ అనేది ఇక్కడ మీకు చేస్తే లాక్ అయిపోతుంది అంతే. ఇది సింపుల్. మనకి ఇక్కడ ఒకటి పెట్టుకుందాం. ఇది పైప్ ఇస్తారు. ఈ పైప్ అనేది మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. జస్ట్ ఇట్లా అంటే మీకు లాక్ అయిపోద్ది అంతే. జస్ట్ ఇది మీకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, డ్రై యూజ్ చేసుకోవచ్చు, వెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కనెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఇలా ఉంటదండి. అండ్ మనం జస్ట్ ఏం లేదు, ఇది పవర్ కు ఇన్పుట్ చేస్తే సరిపోద్ది. ఇది పవర్ కి ఇన్పుట్ చేసేసి మనం ఇది స్టార్ట్ చేసుకోవడమే. దీని సౌండ్ ఎట్లా వస్తుంది, దీని నాయిస్ ఎట్లా ఉంది ఒకసారి మనం చూద్దాం. ఇది పవర్ కనెక్ట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందామండి. ఇది మీకు టోటల్ అనేది ఇట్లా ఉంటదండి. టోటల్ మీరు సెటప్ చేసినాక ఇక్కడ మీకు 360 degrees అనేది
వీల్స్ అనేది కింద ఇస్తారండి. మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటది. కింద వీల్స్ అంటే ఎటంటే తిరిగిపోతుంది. మీకు పవర్ అనేది మీరు పవర్ ఇన్సెట్ చేసుకున్న తర్వాత ఈ పైప్ అనేది మీరు ఇక్కడ ఇన్సెట్ చేసుకోవాల్సి ఉంటదండి. అండ్ మీ డ్రై బ్లోయర్ కావాలా వెట్ కావాలా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఇక రెండు అనేది ఇక్కడ ఇది డ్రై కోసం, ఇది కింద అనేది మీరు ఇది క్లీన్ చేసుకోవడం కోసం, ఇది డ్రై కోసం, ఇది వెట్ కోసం అని చెప్పి ఇక్కడ ఇచ్చారండి 2 టైప్స్ ఆఫ్. అండ్ ఈ ఫిల్టర్ అనేది మీరు దెల్ల పెట్టుకున్నా కూడా ఇది కంపల్సరీ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటది. ఇట్లా పెట్టి ఇట్లా అంటే లాక్ అయిపోతుంది మీకు. అండ్ ఇది కూడా అంతే, ఈ పైప్ కూడా జస్ట్ మీరు బ్లోయర్ అనేది అంటే క్లీన్ చేసుకోవాలంటే ఈ పైప్ పెట్టాల్సిందే. పెట్టి ఇలా తింపితే లాక్ అయిపోతుంది మీకు. అంటే ఎవ్రీ టైం మీరు ఇక్కడ ఏది కావాలంటే మనకు వాళ్ళు ఇచ్చిన వాటి అన్నిట్లలో మీరు ఇది అటాచ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, ఇట్లా ఇన్సెట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది మీరు ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంటుందండి, ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆఫ్ చేయగానే ఇట్లా ఒక మీకు సౌండ్ వస్తుంది. నాయిస్ మాత్రం చాలా ఉందనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే కొంచెం సౌండ్ అయితే ఎక్కువనే వస్తుంది. బట్ మీ ఇంట్లో 5 మీటర్స్ వరకు సరిపోద్ది అనుకుంటే మాత్రం ఇదైతే రికమెండబుల్ అనే చెప్పొచ్చు. బట్ సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది అనేది చెప్పొచ్చు అండి. 21.5K కాబట్టి చాలా పవర్ ఉంది. ఇది ఒకసారి చూస్తే అర్థం అయిపోతుంది. చూసారా, మొత్తం ఇట్లా అతుక్కున్నట్టు అవుతుంది కింద. సక్షన్ ఎక్కువైపోయి మొత్తం అతుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. టోటల్ కింద అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. మీరు కొంచెం డస్ట్ వేసి చూపెడతా నేను. ఆల్రెడీ నేను ఇందులో కూడా కొంచెం డస్ట్ వేసాను అండి, ఒకసారి చూద్దాం. జస్ట్ మీరు ఎవ్రీ టైం క్లీన్ చేసుకోవాలంటే ఇది ఇలా తీసుకోవాలండి, ఓపెన్ చేసుకోవాలి. డస్ట్ అంతా వచ్చి ఇక్కడ కింద లోపల ఇక్కడ పడుతుందండి మీకు. నేను చాలా డస్ట్ అనేది వేసాను యాక్చువల్లీ, మీకు మళ్ళీ కూడా వేసి చూపెడతాను. చేసిన తర్వాత ఇది ఇట్లా పెట్టేసి లాక్ చేసుకోవడమే. కేబుల్ అనేది ఎక్కడ ఇరుక్కోకుండా చూడండి. ఒకసారి ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు. దీని పవర్ ఎట్లుంటుందో తెలుస్తుంది. చాలా పవర్ఫుల్ ఉందనేది చెప్పొచ్చు అండి. నేను కొన్ని వాటర్ కూడా వేసి చూపెడతాను మీకు. అంటే ఇది వాటర్ కూడా క్లీన్ చేస్తుందా లేదా అని మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది వాటర్ని ఎట్లా సక్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. మొత్తం వాటర్ ని కూడా లాగేసిందండి. చాలా డ్రై అయిపోయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే 70 to 80% అయితే డ్రై అయిపోయిందండి. ఇంకొక 10% అయితే లైట్ కనబడుతుంది అంటే చెప్పొచ్చు. బట్ అది ఇంకొకసారి అంటే కూడా డ్రై మొత్తం క్లీన్ అయిపోతుందో చూద్దాం మనం ఒకసారి. మొత్తం క్లీన్ అయిపోయిందండి. టోటల్ వెట్ అయితే అయిపోయింది మొత్తం టోటల్. నేను ఒకసారి చూస్తాను లోపల ఎట్లా వచ్చిందో మీకు. మీకు లోపల డస్ట్ టోటల్ వాటర్ కనుక చూసినట్టయితే మీకు ఇక్కడ డస్ట్ అవుతుంది. అండ్ వాటర్ కూడా మీకు సైడ్ కి అయితే కనబడుతుందండి. మీకు నేను కొంచెమే వాటర్ వేసాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. బట్ టోటల్ క్లారిటీ పరంగానైతే టోటల్ యూజింగ్ పరంగానైతే చాలా బాగుంది అనేది చెప్పొచ్చు అండి. అండ్ మొత్తం స్టీల్ తోటి ఇచ్చారు కాబట్టి మెటల్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కూడా మీకు ఒకటి ఫిల్టర్ టైప్ ఇచ్చారు. ఈ ఎవ్రీ టైం ఈ ఫిల్టర్ పెట్టేసుకొని ఇది పెట్టేసుకొని మీరు ఇక్కడ మీకు సైడ్స్ అనేది ఇవి చూసుకొని ఇవి పెట్టేసుకోవడం, లాక్ చేసుకోవడం. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం.